కేవలం 799 రూపాయలు చెల్లించండి. పిల్లలు లేని మహిళను తల్లిని చేయండి. 13 లక్షలు గెలుచుకోండి. ఒకవేళ గర్భం దాల్చకున్నా ప్రయత్నించినందుకు 5 లక్షలు గెలుచుకోవచ్చు. ఇలాంటి ఆఫర్ ఇచ్చాక ఎవరైనా ఆగుతారా? సుఖం ప్లస్ శాలరీ, అది కూడా లక్షల్లో దొరుకుతుంది. ఇన్నాళ్లు ఖాళీగా ఉన్నా కానీ ఇలాంటి అవకాశం వస్తే చెలరేగిపోతా అని గట్టిగానే రియాక్ట్ అయ్యారు కొందరు. సమాజంలో నేరాల స్టైల్ రోజు రోజుకి మారిపోతుంది. మనుషుల బలహీనతలు, అత్యాశను ఆసరాగా చేసుకుని కొందరు నేరస్తులు రెచ్చిపోతున్నారు. చేతికి అందిన కాడికి దోచుకుంటున్నారు. తాజాగా బీహార్ లో జరిగిన ఓ ఉదంతం గురించి వింటే నేరాలు ఇలా కూడా జరుగుతున్నాయనే డౌట్ వస్తుంది మనకు. ఇంతకీ ఏం జరిగిందంటే, బీహార్ లోని నవాడా జిల్లాలో ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ జాబ్ ఏజెన్సీ పేరుతో ఉద్యోగ ఏజెన్సీని ఏర్పాటు చేశారు. గర్భం దాల్చని స్త్రీలను గర్భవతులను చేయడమే ఉద్యోగం అంటూ ప్రచారం చేశారు. ఎవరైతే స్త్రీని గర్భవతి చేస్తారో వారికి 13 లక్షలను అందిస్తామని నమ్మించారు. అంతటితో ఆగకుండా ఒకవేళ ప్రయత్నించి గర్భం దాల్చకపోయినా ప్రోత్సాహకంగా 5 లక్షలు ఇస్తారని ప్రచారం కూడా చేసుకున్నారు. దీంతో కొందరు ఇది నిజమేనని వెనక ముందు ఆలోచించకుండా ముందుకొచ్చారు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. నిజానికి ఇదొక ఫేక్ ఏజెన్సీ. లాభదాయకమైన ఆఫర్ ముసుగులో ముందుగా ఇందుకు ఆసక్తి చూపించిన వారి నుంచి 799 రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీజుగా వసూలు చేశారు. తర్వాత వాట్సాప్ లో మహిళల ఫోటోలు పంపించి వీరినే గర్భవతులు చేయాలని చెప్పారు. ఇక ఆ తర్వాత సెక్యూరిటీ డిపాజిట్ కింద 20,000 వరకు చెల్లించాలని చెప్పారు. అంతటితో ఆగకుండా మహిళల అందాన్ని బట్టి ఈ సెక్యూరిటీ డిపాజిట్ పెరుగుతుందని చెప్పుకొచ్చారు. ఇంకేముంది, కొందరు వెనక ముందు ఆలోచించకుండా వేలకు వేలు కట్టేశారు. తీరా చివరికి ఇదొక ఫేక్ ఏజెన్సీ అని తెలిసి తాము మోసపోయామని తేలుకుట్టిన దొంగల్లా సైలెంట్ గా ఉండిపోయారు. నిజానికి వీళ్ళందరూ సైలెంట్ గా ఉండడం వల్ల ఆ విషయం బయటికి రాలేదు. ఒక వ్యక్తి మాత్రం ఏదైతే అదైంది అని ఓ బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగగా ఈ సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ మొత్తం స్కామ్ వెనకాల మున్నా కుమార్ అనే సూత్రధారి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం మున్నా పరారీలో ఉన్నాడు. ఇక ఈ స్కామ్ లో భాగమైన 8 మందిని ఇప్పటి వరకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇది ముమ్మాటికి అనైతికం, చట్టవిరుద్ధమని చెబుతున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. చూశారు కదా, సుఖాలు ఇస్తూ శాలరీలు ఇస్తాము, కాకపోతే ముందుగా కొంత అమౌంట్ మీరు కట్టాలి, లేకపోతే జాబ్ రాదు అనే ఇలాంటి మాటలు నమ్మొద్దు. ఎందుకంటే డబ్బులు ఊరికే రావు, కష్టపడాలి.